న్యాయవాదులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. చాలా అంశాలు వేదిక మీద ఉన్న పెద్దలు కానీ సభలో హాజరైనటువంటి వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని ఎరిగిన వాడిగా ఈరోజు జరుగుతున్న కాన్ఫరెన్స్ ముఖ్య ఉద్దేశానికి సంబంధించిన అంశాలను మనం చర్చ చేసుకున్నప్పుడు ముందుగా ఒక శుభ ఆరంభంగా మన హక్కును మనం అడగాలి. మన హక్కులకు భంగం కలుగుతున్నప్పుడు మనం ఎవరికి వ్యతిరేకం కాదు, మన వాటా మన భాగస్వామ్యాన్ని అడుగుతున్నాం అనేటువంటి మాటగా ముందుగా సమావేశాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులందరూ కూడా హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. అదే సందర్భంలో మా సోదర న్యాయవాది, నేను నాన్ ప్రాక్టీస్ అయినా నా 640/96 ఎన్రోల్మెంట్ చేసుకున్నా. నేను కోర్టుకి ఎప్పుడు రాలేదు. ఒకరోజు ఎన్రోల్ అయినాడు, దాని తర్వాత ఓటు వేయడానికి వచ్చినప్పుడు వచ్చినా. కానీ తను మాట్లాడుతూ ఉత్తర అమెరికాలో దక్షిణ అమెరికాలో ఉన్న పాపులేషన్ కంటే ఎక్కువ అనే మాట బీసీలో చెప్తా ఉన్నాం. హైకోర్టులో కావచ్చు, జిల్లాలో కావచ్చు, బలహీన వర్గాల అడ్వకేట్ల సంఖ్య సమావేశానికి ఈరోజు ఒక జ్యుడిషియల్ ఆఫీసర్గా, ఇంతకుముందే పెద్దలు చెప్పినట్టుగా బలహీన వర్గాలకు సంబంధించి కూడా జ్ఞాన సంపద కలిగిన తీర్పులు చేయగలిగినటువంటి ఒక జ్యుడిషియల్ జడ్జి వస్తే, రాజకీయంగా ఒక రాజకీయ పార్టీ తరఫున మీరు ఇవ్వలేదు అన్యాయం జరుగుతుందని అడుగుతున్నటువంటి పరిస్థితులలో మా వాళ్ళు అన్యాయం అయితే ఉంది, గొంతు బాగుండదని చూపెట్టడానికి సంఖ్యాబలాన్ని కూడా చూపెట్టుకోలేకపోతే మనం రేపు పొద్దున ఎవరిని గట్టిగా అడగగలుగుతాం ఇవ్వాలి అనే ఒక మాటను మనం ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. చాలాసేపు మాట్లాడడానికి ఉంటుంది. జనరల్ అడ్వకేట్స్ గురించి కూడా అన్న మాట్లాడితే నేను అబ్జెక్షన్ చెప్పినది బీసీ అడ్వకేట్ల మీటింగ్ అంతే తప్ప నేను వేరే విషయంలో కూడా కాదు. ఈరోజు మీరు అడుగుతున్న ప్రతి మాట కూడా నేను డెఫినెట్గా నాకే నిర్మోహమాటం లేదు, బరాబర్గా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతా. కానీ అడగంది అమ్మ కూడా అన్నం పెట్టదండి. నేను బలహీన వర్గాల శాఖ మంత్రిని. బలహీన వర్గాల అడ్వకేట్స్ అసోసియేషన్ వచ్చి ఇగో మా బీసీలకు ఇక్కడ ఉన్నారు, వాళ్ళకి ఇది న్యాయం అని చెప్పి వాళ్ళని అడిగినరా? ఎవరైనా రిప్రజెంటేషన్ ఇచ్చిండ్రా? ఈ రాష్ట్రంలో మా వాళ్ళకి పదవులు కావాలి, మేము తెలంగాణ కోసం ఉంటున్నా. నేను కూడా ఇవాళ మిమ్మల్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఈ తెలంగాణ ఏర్పాటులో మీ పాత్ర ఎవరు కూడా మరవలేండి. అసలు మాది వ్యవసాయ కుటుంబం, రాజకీయాలకు సంబంధం లే. నేను డిగ్రీలో చేరిన 86లో మురళీధరరావు కమిషన్ వచ్చింది. సంగ్రామ పరిషత్, క్రాంతి సంగ్రామం సమితి, కేఎస్ఎస్ఎస్ఎస్, ఆనాడు వై శంకర్ గారు, అదేవిధంగా సంతోష్ గారు, ఆనాడు అనేక మంది రాష్ట్రంలో లీడ్ చేసిన వాళ్ళంతా మా జిల్లాలో డిగ్రీ చదివేటప్పుడు మేము కూడా డిగ్రీలో మాకు తెలియదు. రోజు తరగతులు బహిష్కరిస్తున్నాయి. ఎందుకురా అంటే రిజర్వేషన్లు మీ హక్కు లేదు. మేము పోయి మా టౌన్లో మొత్తం మంది నిలుచున్నాక ఆనాడు నుంచి మేము అప్గ్రేడ్ తీసుకుంటే మా కాలేజీ చరిత్రలో 25 సంవత్సరాలు చరిత్రలో అందరూ వేరే గెలిచిన అప్పటి నుంచి నాకంటే ముందు 2 ముగ్గురు, దాని తర్వాత మళ్ళీ మేము కంటిన్యూ గెలిచి ఎలక్షన్ అయిపోయి ఎలక్షన్లో దాంతో బరఖాస్తు. నేనేమంటున్నా అంటే అటువంటి మురళీధరరావు కమిషన్ సంగ్రామ పరిషత్ నుంచి వచ్చిన విద్యార్థిగా ఈరోజు ఆ కాన్సెప్ట్ నరాన ఉన్నా మాంసం తింటున్నాను బొక్కలేసుకునే పరిస్థితి కాదు. కానీ ఆ యొక్క అంశాన్ని ఎప్పుడు కూడా విస్మరించకుండా ఉండేటువంటి ఆలోచనతో ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేసేటువంటి వ్యక్తిని మాత్రమే మనం చేస్తాం. దయచేసి ఇలా డెఫినెట్గా చాలా మందికి చాలా రకాల అభిప్రాయాలు ఉండొచ్చు. ఒక మాట మాత్రం మొన్నప్పుడు చెప్పిన సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ ఆ రోజు జయంతి కార్యక్రమంలో మళ్ళీ వేదిక ద్వారా చెప్తాను. ఈ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా సహచర క్యాబినెట్లో శాసనసభ 100% కులగణన చేస్తుంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో మా నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆదేశం అది. ఎక్కడ సంకోచం అవసరం లే, డెఫినెట్గా అది జరుగుతుంది అనే మాట మరొక్కసారి ఇంతమంది న్యాయవాదుల ముంగట మరొక్కసారి కూడా చెప్తా ఉన్నా. అయితే ఈరోజు మనకు ఒకటే విషయం, ఆ రోజు 50% క్యాప్ పెట్టిండ్రు. చట్టపరంగా, న్యాయపరంగా అంతమంది అనేక మంది రకరకాల కోవిదులున్నారు. కర్ణాటకలో
కృష్ణమూర్తి రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కేసు వేస్తే తీర్పు వస్తుంది. దాని తర్వాత సుప్రీంకోర్టులో గ్వాలి గారు వికాసరావు గ్వాలి మహారాష్ట్ర నుంచి కేసు వేస్తే సుప్రీంకోర్టు కూడా 50% తీర్పు ఇస్తుంది. నేను మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా, గల్లీ నుంచి ఢిల్లీ దాకా బలైన వర్గాల న్యాయవాదులంతా ఏకమై మీ మెదడును, మీ జ్ఞానాన్ని, మీ యొక్క న్యాయ శక్తిని ఉపయోగించి జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ తెచ్చే క్యాబ్ కోర్టు అడ్డం రాకుండా చూడని ప్రభుత్వాలు రాజకీయం కోసమే కావచ్చు, ఓట్ల కోసమే కావచ్చు, ఒక్క నిమిషంలో ఇలా మీ పక్షాన మారతాయనే మాట మనం చేస్తా ఉన్నాం. ఇలా సుప్రీంకోర్టు తీర్పిస్తేనే కదా మాదిగ రిజర్వేషన్ అమలు జరుగుతూ ఉంది. పార్లమెంట్కి చేసిందా? ఇవాళ ఇక్కడ మీరు కూడా రేపు పొద్దున క్యాబ్కు సంబంధించి అందరూ చాలా మంది తెలియవంతులు ఎక్కడో కాడ ఎవరినో ఒక జడ్జిని ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా ఆర్గ్యుమెంట్ చేయగలిగి అనేకమైనటువంటి దాని మీద ఎట్లయితే ప్రారంభంగా ఒక కమిషన్ వేయించి ఆనాడు ఇలా రిజర్వేషన్లు దొరుకుతున్నాయంటే ఉషా మెహరా కమిటీ లేదా అనేక సంవత్సరాలు 30-20 ఏళ్ళు పోరాటం జరిగింది. ఇవాళ మనం ప్రారంభిస్తే కనీసం వచ్చే తరానికి ఆ ఫలాలు అందేటువంటి విధంగా ఉండేటువంటి పరిస్థితి. పెద్దలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆనాడు దళితులకు సంబంధించి ఒక గిరిజనులకు సంబంధించి ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి డిఫరెంట్ ప్రకారంగా ఒక కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ ఇచ్చినాడు. బలహీన వర్గాలకు అది లేదు. నేను ఓబీసీ పార్లమెంటరీ కమిటీ మెంబర్గా ఆనాడు పెద్దలు విఆర్ మంత్రావు గారి నాయకత్వంలో చాలా పోరాటం జరిగింది. మా పార్టీలో కూడా ఆఖరికి ఓబీసీ పార్లమెంటరీ కమిటీ చేసిన మేము హనుమంతన్న, దేవేంద్ర గౌడ్ గారు ఇక్కడ అందరూ సభ్యులు ఉంటుంది. అనేక రాష్ట్రాలు తిరిగినాం. మీరు చెప్పినటువంటి విధంగా 27% పూర్తి కానటువంటి పరిస్థితుల్లో క్రిమిలేయర్ తెచ్చిపెట్టి చాలా మందికి దూరం చేసినటువంటి పరిస్థితి. 27% అమలు చేసేవాడు లేడు. అనేక సందర్భాల్లో దాన్ని బెదిరించో ఆ విధంగా రివ్యూ చేసే ప్రయత్నం జరిగినాం. కానీ ఎవరైనా అధికారికి భయం కలగాలంటే, చట్టాన్ని అమలు చేయాలంటే దీన్ని ప్రశ్నిస్తారు అనే విధంగా వాళ్ళ లోపల ఒక బెదురు ఉండాలి. అది రానంతసేపు ఎవరేం చేయలేము. ఇవాళ ఇంతకుముందు నాగరాజన్న గారు చెప్పినారు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రైవేటీకరణ తర్వాత ఏ రాజ్యాంగ రక్షణ ఉన్నప్పటికీ కూడా అది డీవియేట్ అయిపోతా ఉన్నది. అలా వాటన్నింటినీ కాపాడుకోవడానికి జ్ఞానంగా చదువుకున్నటువంటి మీరు న్యాయ సహాయం అందించండి. ఇలా బలహీన వర్గాలకు, దళితులకు, గిరిజనులకు ఏ రాజ్యాంగం చెప్పిందో, ఏ స్పిరిట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్పిందో దానికి అనుగుణంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కావచ్చు, జ్యోతిబా పూలే గారు కావచ్చు, సావిత్రి గారు కావచ్చు, ఈ రాష్ట్రంలో మన పక్షాన పోరాడిన న్యాయకులు శివశంకర్ లాంటి కావచ్చు, ఎవరేమైనా ఇలా మన హక్కులకు సంబంధించి ఒక ఆలోచన, ఒక న్యాయపరమైనటువంటి విధానాలు తీసుకురావాలని కోరుతా ఉన్నాం. తప్పకుండా న్యాయపరంగా బలహీన వర్గాలకు రావాల్సినటువంటి వాటాకు సంబంధించి మీ ప్రతినిధి బృందాన్ని తీసుకెళ్లి ప్రభుత్వంలో మీ గొంతుకు నా గొంతు కలిపి తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామనే మాట ఈ సందర్భంగా మనం చెప్తాం. మాటకే పరిమితమైంది కాదు. మీరు ఒక 10 మంది డెలిగేషన్ క్యాస్ట్ వైజ్ ఏదో అందరూ అన్ని కులాల వాళ్ళు వచ్చే విధంగా ముఖ్యులు 100 మంది అయితే 1000 మంది అయితే అక్కడ రిప్రజెంటేషన్ రమ్మంటే, కానీ ఒక ప్రతినిధి బృందంగా సమర్థవంతంగా చెప్పగలిగి అవసరమైతే అందుకు సంబంధించిన లెక్కలు హైకోర్టులో ఎంతమంది న్యాయవాదులు ఉన్నారు, మిగతా 110 రాష్ట్రంలో ఉన్న కోర్టులలో ఎంతమంది ఏ కోర్టులో అడ్వకేట్లు ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి పోస్టులు ఎన్ని, ఎవరికి ఇచ్చిండ్రు, మాకు ఎంత రావాలనేటువంటి విధంగా లెక్కలు తీసుకొచ్చి ఐరోపేరుగా మరి ప్రభుత్వానికి ఇచ్చే విధంగా ఒక తయారు చేసుకొని రండి. నా బాధ్యత అనే మాట మనం చేస్తామని. అప్పుడు కాకపోతే అడుగుతాం. అప్పుడు కాకపోతే ఏమంటే జనరల్గా మనకు పెద్దలు నేర్పారు సామధాన భేద దండోపాయాలు. ఊరికే అట్టుకెళ్ళి అడగక ముందే పోయి చివరి అంశానికి పోతే అది పరిణితి కాదు, అది పరిజ్ఞానం కాదు. అందుకే దయచేసి మిమ్మల్ని కోరుతా ఉన్నా, మీరు ఒక లెక్క వారం రోజుల, 10 రోజుల, 15 రోజుల ఎప్పటి లోపల మీరు లెక్క తీసుకొని వస్తారో చెప్పండి. నేను మీకు దొరకాలని ఏం లేదు. ఎప్పుడైనా రావచ్చు, మీకు ఎప్పుడైనా నా దగ్గర స్వేచ్ఛగా నేనే అపాయింట్మెంట్స్లో ఎప్పుడైనా కూడా నేను ఉన్నా అంటే సెక్రటరీ కానీ ఇంటికి కానీ రావచ్చు. దయచేసి ఒకరే కోరుతాను, మనం చెప్పేటప్పుడు ఎదుటి వాడు ఎస్ ఈ అన్యాయం జరిగిందని చెప్పే విధంగా చెప్పగలిగే, మాట్లాడగలిగే ఒక 10 మంది కలిసి రండి. నా బాధ్యత అనే మాట మరొకసారి సందర్భంగా మనం చెప్తాం. కానీ